మహాప్రస్థానము చందమామ మహాభారతము నుండి. యాదవ వినాశం మాట వినగానే తమకు కూడా కాలం తీరిపోతున్నదని ధర్మరాజు అర్జునుడితో అన్నాడు. అందుచేత పాండవులు మహాప్రస్థానానికి సిద్ధపడ్డారు. ధర్మరాజు యుయుత్సుని పిలిపించి అతనికి రాజ్యమిచ్చి తన రాజ్యానికి పరీక్షిత్తును రాజుగా చేసి ఇంద్రప్రస్థానికి యాదవ కులోద్ధారకుడైన వజ్రుణ్ణి రాజుగా చేసి వారిని కనిపెట్టి ఉండమని సుభద్రకు చెప్పాడు. అనంతరం చనిపోయిన యాదవ ప్రముఖులకు జలతర్పణాలు వదిలి మునులకు అందరికీ విందు చేసి సమస్త దానాలు ఇచ్చి పరీక్షిత్తును కృపాచార్యునికి శిష్యుడిగా ఉంచి అందరూ వల్కలాలు వస్త్రాలు ధరించి మహాప్రస్థానం బయలుదేరారు. వారి ప్రయాణాన్ని చూసి పౌరులు చాలా దుఃఖించారు. ద్రౌపదితో కలిసిన పాండవులు వెళ్ళిపోతూ ఉంటే కొందరికి జూదంలో ఓడి వారు అరణ్యవాసానికి బయలుదేరటం జ్ఞాపకం వచ్చింది. వారిని స్త్రీ పురుషులు చాలా దూరం వెంబడించి వారి నిశ్చయాన్ని మార్చలేక వెనక్కి తిరిగారు. వారి వెంట ఒక కుక్క మాత్రమే వెళ్ళింది. ఉలూపి గంగానది ప్రవేశించింది. చిత్రాంగద తన తండ్రి దేశం వెళ్ళిపోయింది. పాండవులు తూర్పుగా బయలుదేరి ఒకరి వెనుకగా ఒకరు నడిచారు. ముందు ధర్మరాజు, వెనుక భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, సహదేవుడి వెనుక ద్రౌపది, ఆమె వెనుక కుక్క నడిచారు. అర్జునుడు తన వెంట గాంధీవాన్ని, అక్షయ తూణీరాలను ఉంచుకున్నాడు. వారు అలా వెళ్ళి లౌహిత్యమనే సముద్రాన్ని చేరుకున్నారు. అక్కడ వారి దారికి అడ్డంగా అగ్నిదేవుడు ప్రత్యక్షమై, ధర్మరాజా, నేను అగ్నిని. మీ తమ్ముడు అర్జునుడు తన గాంధీవాన్ని వదిలివేయాలి. అది వరుణుడిది. దానితో పని అయిపోయింది గనక తిరిగి అది వరుణుడికి చెందాలి అన్నాడు. అర్జునుడు తన గాంధీవాన్ని, అక్షయ తూణీరాలను సముద్రంలోకి విసిరివేయగానే అగ్ని అంతర్ధానమయ్యాడు. అప్పుడు పాండవులు దక్షిణంగా తిరిగి లవణ సముద్రపు ఉత్తర తీరం వెంట నడిచి కొంత దూరం నైరుతి దిక్కుగా వెళ్ళి పడమరకు తిరిగారు. అక్కడ వారికి సముద్ర జలములో మునిగి ఉన్న ద్వారకా నగరం కానవచ్చింది. అక్కడి నుండి వారు ఉత్తరంగా నడిచారు. హిమవత్ పర్వతాన్ని చూశారు. దారిలో ఆకస్మికంగా ద్రౌపది పడిపోయింది. భీముడు తన ముందు నడిచే ధర్మరాజుతో, అన్నా, ద్రౌపది పడిపోయింది. ఆమె ఏ దోషం చేత పడిపోయింది అని అడిగాడు. ద్రౌపదికి అర్జునుడు అంటే పక్షపాతం, అందుచేత పడిపోయింది అని ధర్మరాజు అన్నాడు. కానీ ఆయన వెనక్కి తిరిగి చూడనేలేదు. తర్వాత వరుసగా సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడు పడిపోయారు. సహదేవుడు తనకన్నా ప్రాజ్ఞుడు లేడు అనుకునేవాడని, నకులుడు తన అందానికి గర్వించేవాడని, అర్జునుడు అందరినీ ఒక్క రోజులో చంపేస్తానని ప్రగల్భాలు పలికాడని, ఇతర ధనుర్ధరుల పట్ల తేలిక భావం కలిగి ఉండేవాడని, భీముడు తిండిపోతూ బలగర్వితుడు అని ధర్మరాజు చెప్పాడు. చివరికి ఆయన, కుక్క మిగిలారు. అప్పుడు ఇంద్రుడు రథముతో వచ్చి ధర్మరాజును అందులో ఎక్కమని ఆహ్వానించాడు. తన తమ్ములు ద్రౌపది వస్తే కానీ తాను స్వర్గానికి రానని ధర్మరాజు చెప్పాడు. వారు అక్కడికి ముందుగానే చేరారు. నువ్వు కూడా రా అన్నాడు ఇంద్రుడు. దేవా, ఈ కుక్క నన్నే నమ్ముకొని నా వెంట వస్తున్నది. దీన్ని కూడా స్వర్గానికి తెస్తాను అని ధర్మరాజు అన్నాడు. అందుకు ఇంద్రుడు ఒప్పుకోలేదు. ఇద్దరికీ వాగ్వాదం జరిగింది. అప్పుడు కుక్క రూపంలో ఉన్న యమధర్మరాజు ధర్మరాజును మెచ్చుకొని, స్వర్గంలో కూడా నీకు సమానులు లేరు. బొందితోనే స్వర్గానికి వెళ్ళు అన్నాడు. ధర్మరాజు రథమెక్కి స్వర్గం చేరుకున్నాడు. అక్కడ ధర్మరాజుకు దుర్యోధనుడు కనిపించాడు గాని తన తమ్ములు, అన్న అయిన కర్ణుడు, శిఖండి, దృష్టదుమ్నుడు, అభిమన్యుడు మొదలైన వారు ఎవ్వరూ కనిపించనే లేదు. పాపి అయిన దుర్యోధనుడితో పాటు ఉన్న ఈ స్వర్గం నాకు వద్దు. నా తమ్ములు ద్రౌపది ఉండే చోటుకే వెళ్తాను అంటూ ఆయన వెనక్కి తిరిగాడు. అప్పుడు ధర్మరాజుతో నారదుడు ఇలా అన్నాడు. స్వర్గానికి వచ్చినా నీకు ఈ పాత అనుబంధాలు పోలేదా? ఇక్కడ వాటిని విడిచిపెట్టి హాయిగా స్వర్గ సుఖాలు అనుభవించు అని సలహా ఇచ్చాడు. కానీ తన తమ్ములున్న చోటికే పోతానని ధర్మరాజు పట్టుబట్టాడు. దేవతలు అలాగే కానిమ్మన్నారు. ఒక దేవదూత ధర్మరాజును నరకానికి తీసుకుపోయాడు. దారి పొడుగునా పాపులు ఉన్నారు.
సుఖమైన దారి కాదు, చీకటి రొచ్చుదారి. దారి పొడుగున ఈగలు దోమలు ముసురుతున్నాయి. ఎక్కడ చూసినా కలేబరాల గుట్టలు, కత్తులు, ఆకులుగా గల చెట్లు, అక్కడక్కడ కాలే ఇసుక నేల, ఇనుపరాళ్ల గుట్టలు. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అని ధర్మరాజు దేవదూతను అడిగాడు. అయ్యా, ఇది మీరు నడవదగిన దారి కాదు, తిరిగిపోదాం రండి అని దేవదూత అన్నాడు. దుర్గంధంతో ధర్మరాజుకు తల తిరిగిపోతున్నది. ఆయనకు దుఃఖం ముంచుకు వచ్చింది. ఇంతలో ఆయనకు ఆర్తనాదాలు వినవచ్చాయి. బాబూ, 2 గడియల పాటు ఆగు, వెళ్ళిపోకు. నువ్వు రావటం చేత ఈ ప్రాంతాల్లో శుభ్రమైన గాలి వీస్తున్నది, కాస్త సుఖంగా ఉన్నది. మాకు బాధ అంతగా తెలియటం లేదు. ధర్మరాజు అక్కడే నిలబడి, మీరెవరు, ఎందుకు ఇలా అంటున్నారు అని అడిగాడు. నేను కర్ణుణ్ణి, నేను భీముణ్ణి, నేను అర్జునుణ్ణి, నేను నకులుణ్ణి, నేను సహదేవుణ్ణి, నేను ద్రౌపదిని అని సమాధానాలు వినిపించాయి. వారంతా అలాంటి నికృష్టమైన చోట ఉన్నారని తెలిసి ధర్మరాజు నిర్ఘాంతపోయి నాకేమైనా పిచ్చి పట్టిందేమో అని అనుకున్నాడు. ధర్మరాజు అంతటా దేవదూతతో, నాయనా, నువ్వు తిరిగి వెళ్ళు, నేనిక్కడే ఉంటానని నిన్ను పంపిన వారితో చెప్పు అన్నాడు. 2 గడియల అనంతరం ఇంద్రాది దేవతలు ధర్మరాజు ఉన్న చోటికి వచ్చారు. వెంటనే నరక చిహ్నాలన్నీ మాయమయ్యాయి. కొద్ది పాపం చేసుకున్నవారు ముందు నరక బాధ అనుభవించి తర్వాత స్వర్గ సుఖాలు అనుభవిస్తారని దేవతలు ధర్మరాజుకు తెలియజెప్పి ఆయన్ను ఉత్తమ లోకాలకు ఆహ్వానించారు. ధర్మరాజు ఆకాశ గంగలో స్నానం చేసి పవిత్రుడై స్వర్గానికి వెళ్ళి అక్కడ కర్ణుణ్ణి, తన తమ్ములను, ద్రౌపదిని, ధృతరాష్ట్రుణ్ణి, భీష్మ ద్రోణులను, పాండురాజును, వెంట ఉన్న కుంతి మాద్రులను, విరాట, ద్రుపది, శిఖండి మొదలైన వారిని చూశాడు.